Shalom everyone. I am Sarita, a student of the Holy Torah at ACTC Seminary. ప్రియ స్నేహితులారా, ఈ వారం తోరా పర్ష వైష్లాక్ అంటే మరియు అతడు పంపెను అని అర్థం. సెఫర్ తోరాలో ఇది 8వ పర్ష. సెఫర్ బెరాషిత్ లేదా ఆదికాండంలో ఇది 8వ పర్ష. ఈ పర్ష యొక్క 7వ అలియా వాక్య భాగము బెరాషిత్. ఆదికాండము 36వ అధ్యాయము 20 నుండి 43 వచనముల వరకు. ఈ 7వ అలియాలో ఏశావు సేయీరు దేశానికి వెళ్లిన ముందు అక్కడ ఉన్న హోరీయుల అనగా సేయీరు యొక్క అసలు నివాసుల వంశావళి, వారి అధిపతులు, కుటుంబాల జాబితా ఇవ్వబడింది. తరువాత ఏశావు నుండి పుట్టిన ఎదోము దేశపు అధిపతుల పేర్లు, వారి కుటుంబాలు, ప్రాంతాల ప్రకారం జాబితా వస్తుంది. చివరిగా ఇజ్రాయేలు పిల్లల మీద రాజు ఏర్పడక ముందే ఎదోములో పరిపాలన చేసిన 8 మంది రాజుల పేర్లు క్రమంగా చెప్పబడ్డాయి. ఈ అలియా ఏశావు వంశం అనగా ఎదోము ఇశ్రాయేలుతో పూర్తిగా వేరైపోయి త్వరగా శక్తివంతమైన రాజ్యంగా, రాజులతో కూడిన జాతిగా ఎలా ఏర్పడిందో చూపిస్తూ 2 సోదరుల మార్గాలు శాశ్వతంగా విడిపోయాయని స్పష్టం చేస్తుంది. ప్రియమైన స్నేహితులారా, తోరా యొక్క మరిన్ని లోతైన ఆధ్యాత్మిక బోధనలను తెలుసుకున్నటకు మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. షలోమ్ లెహిత్రోత్.